నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా టోల్ ప్లాజాలోని పాత ఉద్యోగస్తులను అందరినీ తీసుకోవాలి. సిఐటియు గత 19 రోజుల నుంచి సిఐటియు ఆధ్వర్యంలో గంజాల్ టోల్ ప్లాజా వద్ద టెంటు వేసుకుని నిరసన తెలుపుతున్న కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేదాకా సిఐటియు మీకు అండగా ఉంటుంది భరోసానిచ్చారు. భవిష్యత్తు పోరాటం నిర్వహిస్తుందని తెలియజేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం నేషనల్ హైవేను ప్రైవేట్ కంపెనీలకు 6,500 కోట్లకు అమ్ముకొని కార్మికుల పొట్టను కొడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని విన్నపం. కాబట్టి ఇప్పటిదాకా మనం నిరసన తెలిసే పని చేస్తున్నాం. కాబట్టి సాంఘికంగా మనం నిరసన చేసే పని చేస్తున్నాం. వాడు మనం తీసి పెట్టిన పని చేయాలి. వాస్తవానికి మనం ఇంకా ముందు హైట్ చేసుకోవడం కారణం ఏంటంటే సెంట్రల్ లేబర్ ఆఫీస్తో కమిషన్తో చర్చలు జరుగుతుంది కనుక వాళ్ళు ఏమంటారు అనేది చూద్దామని ఆ ఉద్దేశం ఆగుతుంది తప్ప ఇంకా వారిని టైట్ చేయడానికి అవకాశాలు ఉంది. కాబట్టి మనం ఆగుతున్నాం. వాస్తవానికి సెక్రటరీ మాట్లాడేమన్నా వెంకటేశ్వర వారిని ఆ కంపెనీ మీరు కార్మికులు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతపోతుందిగా ఒప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఉన్న జీతాలకు తక్కువ ఇస్తుందంటే వాళ్ళు కేంద్ర గవర్నమెంట్ మినిమం వేజెస్ అనేది మాకు చెప్తుండు అనేది ఒకటి చెప్పిండు. రెండో మాట ఏం చెప్పిండు, మాకు అసలు అసలైన కాంట్రాక్టర్ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు కాబట్టి వాడికి కమిషన్ ఇవ్వాలి. కాబట్టి అసలు ఆ రోడ్డు పట్టుకున్న కాంట్రాక్టర్ వాడికి కమిషన్ ఇవ్వాలి కాబట్టి పడతలేదు కాబట్టి వీడు తగ్గించిండు అనేది మనకు నాతో మాట్లాడిన మాట. కాబట్టి ఇప్పటిదాకా మనం ఇక్కడ ఒక 3 లక్షల చిల్లర మనం కార్మికులు అమౌంట్ లాస్ అవుతాం జీతం తగ్గించడం వల్ల. దాంతోపాటు ఇక్కడ ఉన్న కార్మికులు మనల్ని తగ్గించే పని చేస్తుంది. వాస్తవానికి గత 3-4 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ వచ్చింది, అది నడుస్తుంది. ఇలా రెండు బూతులకు ఒక కార్మికుడు అంటే పని చేయడం పరిస్థితి, అటు ఇటు తిరగడం సాధ్యం కాదు. కాబట్టి యథావిధిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్మికులందరికీ కొనసాగించాలి, ఉద్యోగులు తీసుకునే పని చేయాలి. కాబట్టి కనీస వేతనం ఇప్పటికే ఇక్కడున్న కనీస వేతనం మీద ఆల్రెడీ మన దగ్గర 29,000, 26,000 జీతం, 24,000 జీతం ఇక్కడ మనం తీసుకుంటున్నాం. చిన్న జీతం మీద జీతం తీసి పని చేయాలి తప్ప ప్రత్యేక పని చేయడానికి మనం చెప్తున్నాం. ఆల్రెడీ సిఐటి రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్ష కార్యక్రమం నిన్న మాట్లాడినా. వాళ్ళు ఇవాళ రేపు కలవడానికి కమిషనర్ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక మనోడు ఏంటంటే అన్న 18 తారీఖు చర్చలు టైం ఇచ్చారు, లెటర్ ఇంకా మనకు పంపారు అన్నదప్ప మరి ఆ 18 తారీఖే రమ్మని చెప్పాను. 18 తారీఖు నాడు హైదరాబాద్ కమిషనరేట్లో చర్చలు ఉన్నాయని మనోడు లెటర్ వచ్చింది అన్నాడు. కాబట్టి సిఐటి రాష్ట్ర అధ్యక్ష గారు ఇంకా ఇద్దరు ఒకళ్ళు వస్తారు, మన ఎంబడారు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం సంఘం మీ ఎంబడి ఉంది. కాబట్టి మనం గవర్నమెంట్ కోల్పోవాల్సిన అవసరం లేదు. నేనే నిన్న ఎమ్మెల్యేలు కలమని చెప్పాను. వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ వర్కలం ఈ నేషనల్ హైవే అంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నడుస్తుంది. మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేగా బీజేపీ, అవునా కదా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మన దగ్గర ఎమ్మెల్యే ఇంకా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. మరి ఈ ఎమ్మెల్యేతో లింక్ ఉంటుంది, ఈ ఎమ్మెల్యే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహేశ్వర్ రెడ్డి పోయి మళ్ళొకసారి రెండోసారి కలిసి రండి అని రమేష్ అన్నది నేనే చెప్పాను. కాబట్టి నిన్న పీడీతో మాట్లాడాను. పీడీతో కాదు, గవర్నమెంట్ ఉన్న దీనికి సంబంధించిన మినిస్టర్తో మాట్లాడమా ఇంకేమైనా చేయడమా ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ 74 మంది కార్మికులు మనం ఉన్నాం. 74 మంది కార్మికులు ఓల పరిధిలో ఉన్నాం, ఈ ఎమ్మెల్యే పరిధిలో ఉన్నాం. మనం ఇక్కడ ఉపాధి పొందుతున్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించిన మినిస్టర్తో మాట్లాడమా లేకుంటే ఆఫీసర్తో మాట్లాడమా మన చైర్మన్తో మాట్లాడమా మన కార్మికులను మనం తొలగించకుండా ఈ ఎమ్మెల్యే గారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఆ ఫోన్ మాట్లాడి ఆడికి నచ్చేపడం కాదు. మన ఉద్యోగ భద్రత కల్పించేదాకా మహేశ్వర్ రెడ్డి గారిదే బాధ్యత. కాబట్టి మనం ఇంకా
రెండో దఫా చర్చలు అయిన తర్వాత ఇంకా రెండో దఫాలో ఏం చేద్దామని చెప్తానండి. ఆ పద్ధతిలో పోదాం. కాబట్టి మనకు న్యాయం జరిగేంతసేపు మనం నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. ఆ పట్టుదలతో మీరు కొనసాగించాలి. మన ఉద్యోగ భద్రత కార్మిక లేబర్ యాక్ట్ ప్రకారమే మనం పోరాటం నిర్వహిస్తున్నాం. ఏదో కొంతమ్మ కోరికను కోరతలేము. కొత్తగా ఉద్యోగం పెట్టి ఇవ్వమని మేము అడుగుతలేము. ఇక్కడ ఉన్న కొత్తగా ఉద్యోగం పెట్టి ఇవ్వమని మనం అడుగుతున్నాం. కొత్తగా జీతం పెంచమని మేము అడుగుతున్నాం. కనీసం కంపెనీ కొత్త కంపెనీ వస్తుందిగా జీతం పెంచమని అడుగుతున్నాం. అది ఆనవాయితీ కార్మికులకు. ఎందుకంటే ఆ కొత్త కంపెనీ వచ్చినప్పుడు జీతాలు పెంచాలని ఆనవాయితీ కాబట్టి ఆ పద్ధతులు అడిగాం. కానీ వీడేం చెప్తుండ్రు, కేంద్ర గవర్నమెంట్ మినిమం వేజెస్ అనే పేరుతోని అసలు ఉన్న జీతాలను తగ్గించే చేసే పని చేస్తున్నారు. అదే పద్ధతిలో బూతుకు 2 బూతులకు ఒక మనిషి అనుకుంటే కార్మికులను తగ్గించే పని చేస్తుంది. కాబట్టి దీనికి మనం యూనియన్ పరంగా మనం ఒప్పుకునే లేదు. మనం యూనియన్గా మనం డిమాండ్ చేసేది ఏంటంటే కార్మికులందరూ కొనసాగించాలి. కనీస వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఇదే వేతనాన్ని కొనసాగించాల్సిన అవసరం ఇంకా ఉందని మనం తెలియజేస్తున్నాం. కాబట్టి గత పరిస్థితి వేరే, ఇప్పుడున్న పరిస్థితి వేరే. ఇలా 19 రోజుల నుంచి మనం నిరసన తెలిపే పని చేస్తున్నాం. ఇక 10 days నిరసన తెలిపే పని చేస్తున్నాం 19 రోజుల నుంచి. అంటే మన పోరాటాలు వేరున్నాయి, గత సమస్యలు వేరున్నాయి. ఇదేంటంటే ఇప్పుడు మన ఉద్యోగ భద్రతకే సమానంగా కల్పించే పరిస్థితి కంపెనీ చేస్తుంది. కాబట్టి అది కంపెనీతో మనం ఢీకొట్టాల్సిన అవసరం ఉంది. లేదు కంపెనీ వాడు మనల్ని అందరినీ పెట్టుకుంటారా, జీతం ఇస్తారా, వాడు తెలుసుకోవాలి. లేకుంటే ఆ కంపెనీ మనం బ్లాక్ లిస్ట్లో పెట్టి చెప్పని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పట్టుదలతో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, దీనికి సంబంధించిన మినిస్టర్ గారు కానీ, ఇంకా ఈ మధ్యలో మన సీతక్కని కలిశారు, మన మినిస్టర్ సీతక్కని ఇంకా కలిశారు. కాబట్టి ఆ సీతక్క గారు ఇంకా స్పష్టంగా మనకేం ఆమె ఏం రాలేదు. కాబట్టి మళ్ళీ వీలైతే 18 తారీఖు నాడు చర్చల తర్వాత మళ్ళీ వీలైతే కలిసి రావడం మంచిది. ఈ ఎమ్మెల్యే గారికి వీలైతే ఎమ్మెల్యే గారినే స్వయంగా ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి కేంద్రంలో ఉన్న మినిస్టర్కి కలిసి సమస్యలు, ఎందుకంటే మనం ఇది ఒకటే టోల్ ప్లాజా కాదు, 3 టోల్ ప్లాజాలు 325 మంది మన కార్మికులు దీని మీద ఉపాధి పొందుతారు. కాబట్టి నష్టపోకుండా మన కార్మికులందరికీ అండగా ఉండే పద్ధతిలో మనం ఎవరి సహకారాన్ని తీసుకోవాలన్నా మన ఉద్యోగ భద్రత కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ నేషనల్ హైవే నడుస్తుంది కేంద్ర గవర్నమెంట్ ఆధీనంలో. మరి కేంద్ర గవర్నమెంట్ ఓన్కో పెట్టుబడిదారికి ఇలా 650 కోట్లకు అమ్ముకొని ఇలా కార్మికులు పొట్టగొట్టే పని చేస్తే మనం ఇంకా ఊరుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రభుత్వాల మెడలు అంచాల్సిన పరిస్థితిగా మన కార్మికుల సత్తా ఉంది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఇంకా ఉందనేది తెలియజేస్తున్నాం. కాబట్టి మొన్న పెట్టిన బడ్జెట్ ఇంకా కేంద్రంలో పెట్టిన బడ్జెట్ ఇంకా చాలా తక్కువ బడ్జెట్. కార్మికులకు కానీ, రైతులకు కానీ, విద్యారంగ పరంగా కానీ, స్పీడ్ పరంగా కానీ బడ్జెట్ చాలా తక్కువ ఉంది. నిన్న జరిగిన మీటింగ్, హైదరాబాద్ జరిగిన మీటింగ్ ఏంటంటే బడ్జెట్ సవరించాలి, చాలా బడ్జెట్ తక్కువ పెట్టారు కాబట్టి ఆ బడ్జెట్ సవరించాలనే ఉద్దేశంగా నేను హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. కాబట్టి ఆ బడ్జెట్ మీటింగ్ మనం వ్యతిరేకిస్తున్నాం. కార్మికులకు నష్టం చేసే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు లాభం చేసే పద్ధతిలో కార్మికులకు ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు కనీస వేతనం ఇవ్వాలని చెప్తుంది, కానీ జీతాలు తగ్గించాలని